ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాలామందికి చూడండి, చాలా అందంగా ఉంటారు, చాలా చక్కటి చదువుకొని ఉంటారు. అదేవిధంగా వారికి వంక పెట్టడానికి ఎటువంటి వంక ఉండదు. చాలా మంచి ఉద్యోగాల్లో చక్కగా సంపాదన, మంచి బ్యాక్గ్రౌండ్, మంచి తల్లిదండ్రులు, హోదా అన్నీ ఉంటాయి. కానీ ఒక్కోసారి వివాహం అవ్వదు వారికి. మరి వివాహం అవ్వనప్పుడు లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలలో ఏ స్తోత్రాలు గనక, ఏ మంత్రాలు గనక చదువుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో వివాహ యోగం కలుగుతుంది అని చెప్పి చూసినట్లయితే చూడండి, ఎవరికైనా సరే వివాహం కలగాలంటే ఏంటి, ఏం చూస్తుంటారు చాలామంది, గురుబలం ఉందా లేదా అని చూస్తూ ఉంటారు కదా. గురుబలము కనుక ఉన్నట్లయితే వివాహము కలుగుతుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయం. మనం చూడండి, ఊళ్ళో కానీ ఎక్కడైనా చూపించినప్పుడు, పంతులు గారు చూపించినప్పుడు, ఏ టెంపుల్ కానీ వెళ్తే ఏమండి పలానా నక్షత్రం ఇప్పుడు గురుబలం లేదని కదండి అంటారు. సర్వసాధారణంగా వాడేటువంటి వర్డ్ అది. అయితే ఎవరికైనా సరే వివాహ గడియలు వస్తాయి, కానీ వివాహాలు అంత తొందరగా అవ్వవు. కొంతమంది గడియలు వచ్చినా దాటిపోతూ ఉంటుంది. ఎందుకు? వారికి గురుబలం లేకపోవడము, సరైనటువంటి దశాభుక్తులు రాకపోవడం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక, అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే, ఈశ్వరానుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వివాహ యోగం వచ్చి తీరుతుంది. ఎందుకంటే మనం పట్టుకుంది ఈశ్వరుడి యొక్క పాదాలు, అమ్మవారి యొక్క పాదాలుగా పట్టుకున్నాం. ఎందుకంటే అమ్మవారి యొక్క సైగతో, కంటి చూపుతో గ్రహాలని వాటి పనులు చేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి తిరుగులేదు. మరి ఏ మంత్రం చేసుకుంటే జరుగుతుంది, ఏ నామాలను మనం స్మరించాలి అని చూసుకున్నట్లయితే, లలితా సహస్రనామాలలో ఇక్కడ చూసుకున్నట్లయితే 7వ శ్లోకం తీసుకోండి. మొత్తం 7వది తీసుకున్నట్లయితే అందులో నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే, ఈ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే అమ్మవారి యొక్క ముక్కు గురించి చెప్తుంది శాస్త్రం. ఈ లలితా సహస్రనామాల్లో అమ్మవారి ముక్కు ఎలా ఉందట, అప్పుడే విచ్చుకున్నటువంటి పుష్పంలా ఉందట. అప్పుడే విచ్చుకున్నటువంటి పుష్పంలా ఉంది అమ్మవారి ముక్కు. అప్పుడే విచ్చుకుంది ఎలా ఉంటుంది, ఎంత అందంగా, ఎంత ముద్దుగా ఉంటుంది. అలా అనుకుంటూ మననం చేయమని చెప్తుంది శాస్త్రం. ఇదొక శ్లోకం చేసుకోవాలి. రెండవది ఏంటి అంటే, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర. ఈ రెండు కలిపి చేసుకోవాలి వీటితో పాటు. ఎందుకంటే మొదటిదేమో అమ్మవారి యొక్క ముక్కెర ఎలా ఉంది అని చెప్పి, అప్పుడే విచ్చుకున్న పుష్పంలా ఉందన్నాం. నెక్స్ట్ శ్లోకంలో అర్థం ఏమిటి అంటే, తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర. తారల యొక్క కాంతిని తిరస్కరిస్తున్నట్టుగా ఉన్నాయట అమ్మవారు ముక్కు పెట్టుకున్నటువంటి ఆభరణాలు. ఏమిటవి? ఒకవైపు పగడము అంటే కుజుడు కారకుడు, పగడానికి ఎవరు? కుజుడు. ఇంకోవైపు వజ్రము, వజ్రం అంటే శుక్రుడు. మనం జాతచక్రంలో ఎవరు బాగుండాలనుకుంటాము? కుజ శుక్రుడు కనుక బాగున్నట్లయితే వివాహం అవుతుంది. అలాగే కింద ఉన్నటువంటిది ఈ ముత్యమేమో చంద్రుడు. అంటే ముక్కు గురువు అనుకుంటే, అంగశాస్త్రాల రీత్యా, జ్యోతిషాస్త్ర రీత్యా ముక్కును గురువుగా తీసుకుంటాం. గురుగ్రహానికి కుజ శుక్ర చంద్ర సంబంధం కనుక ఉన్నట్లయితే వివాహం త్వరగా అయిపోతుంది. ఇక్కడ వీటితో పాటు ఇంకొక శ్లోకం చేసుకోవాలి. ఈ మూడు గనక చేసుకున్నట్లయితే, తదేకంగా నిష్టగా గనక చేసుకున్నట్లయితే వివాహం ఖచ్చితంగా 41 రోజుల్లోని, లేనట్లయితే ఇంకా త్వరగానే వీళ్ళ యొక్క నిష్టను బట్టి వీళ్ళు గ్యాప్స్ ఇస్తూ ఉంటే ఇంకొంచెం లేటుగా కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా మీ జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాన్ని తీసేసి అమ్మవారి అనుగ్రహం ద్వారా ఈ యొక్క వివాహం జరుగుతుంది. తర్వాత శ్లోకం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 14వది ఉంటుందండి. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి ప్రణస్తని. ఇదైనా చేసుకోవచ్చు. లేనట్లయితే మరొకటి ఏమిటంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. ఇది ఎన్నో శ్లోకం కన్నా తీసుకున్నట్లయితే 12వది. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. గుర్తుపెట్టుకోండి, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. ఈ మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే అమ్మవారికి ఈశ్వరుడు మాంగళ్యం కడుతున్నటువంటి శ్లోకం ఇది. అంటే మీకు కంటికి ఏం కనబడాలి? అమ్మవారికి ఈశ్వరుడికి వివాహం అవుతున్నటువంటి ఘట్టము, సూత్రము కడుతున్నటువంటి ఘట్టం మీకు ఇమాజినేషన్లోకి రావాలి. ముందు శ్లోకంలో అప్పుడే విచ్చుకున్నటువంటి పుష్పము, అదేవిధంగా ముక్కుకున్నటువంటి ఆభరణాలు గురు కుజ శుక్ర చంద్ర సంబంధంగా మనం భావిస్తూ, ఇక్కడ అమ్మవారికి ఈశ్వరుడు కడుతున్నటువంటి మాంగళ్యం కనుక మీకు గుర్తుకు వచ్చినట్లయితే
ఎప్పుడు కూడా భగవత్ సంబంధమైనటువంటి కళ్యాణం కనుక మనం మననం చేసుకున్నట్లయితే మన జీవితంలో కూడా కళ్యాణ గడియలు వస్తాయి. అలాగే మీకు దగ్గరలో కనుక అప్పుడు ఎప్పుడైనా సరే అంటే ఈ నామం చేసుకుంటున్నప్పుడు భగవంతుడు ఒక రకమైనటువంటి అవకాశాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. ఏమిటది అంటే అక్కడెక్కడైనా సీతారాముడు కళ్యాణం జరుగుతూ ఉంటుంది, లేనట్లయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది, ఏదైనా భగవత్ సంబంధమైన కళ్యాణం ఏదైనా జరుగుతుంది. అక్కడ వెంటనే వెళ్ళి మీకు తోచినంత ఏదో ఒక సహాయం చేయండి. అంటే కనీసం పల్లకి మోయడం కానీ, లేనట్లయితే వస్త్రాలు పెట్టడం కానీ, లేనట్లయితే ఇంకొంతమంది బాగా సంపన్న పరులు అయితే మంగళసూత్రాలు కూడా ఇస్తూ ఉంటారు కళ్యాణానికి. ఇంకా మంచి యోగం, అసలు దాని మించిన యోగం లేదు. ముఖ్యంగా మనకి ఏంటంటే మనం ఇస్తున్నాం అనుకుంటాం, కానీ ఇస్తున్నాం అనుకోవడం కాదు, ఇచ్చేలాగా భగవంతుడు చేస్తున్నాడు. మనకు ఒక యోగం కలిగించడానికి భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అది అర్థం చేసుకోండి. అలా గనక చేసుకుంటూ ఈ యొక్క 3 శ్లోకాలు కనుక చదువుకున్నట్లయితే లలితా సహస్రనామాల్లోది ఈ యొక్క 12వ శ్లోకంలో ఉన్నటువంటి కామేశ్వర అనేటువంటిది మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా ఏంటంటే నవచంపక పుష్పాభ అనేటువంటిది 7వది. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారై నాసాభరణ బాసుర. ఈ 2 శ్లోకాలు ఇందాక మనం అనుకున్నటువంటిది కామేశ్వర అనేటువంటిది ఆ అమ్మవారికి అయ్యవారు కడుతున్నటువంటి ఆ యొక్క సూత్రం కడుతున్నటువంటి ఆ యొక్క శ్లోకాన్ని కనుక తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ యోగము కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గ్రహాలు ఏ రకంగా ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి వివాహ యోగాన్ని కలిగింపజేస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.